అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు డిసెంబర్ 31 సందర్భంగా ఈరోజు నైట్ కానీ రేపు ఉదయం కొత్త నూతన సంవత్సరం సందర్భంగా వేడుకల సందర్భంగా యువత మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవాలి. అలా కాకుండా ఈ మనకి ఇందుకూరుపేట మండలంలో ముఖ్యంగా మైపాడు బీచ్ ఉంది. ఈ బీచ్ దగ్గర ఏదైనా తాగి సముద్రంలోనికి మునడానికి రావడం, ఏదైనా ప్రమాదాలు పడి ప్రాణాలు పోగొట్టుకోవడం అటువంటి జరగకుండా మేము మండలంలోనే 4 చోట్ల మరియు మైపాడు బీచ్లో బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, పోలీసు సూచనలు పాటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో ఈ సముద్రపు స్నానాలు కోసమని చెప్పేసి ఈ కొత్త సంవత్సరం రోజు పిల్లలు కానీ కుర్రవాళ్ళు కానీ మునిగి చనిపోయిన సంఘటనలు మన జిల్లాలో చాలా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా రాత్రిపూట అతివేగంగా ప్రయాణం చేయడం బైకుల మీద, అంటే రేస్ పందేలాగా ఆ విధంగా డ్రైవ్ చేయటం, మిడ్ నైట్ కానీ 1 గంట ప్రాంతంలో కానీ యాక్సిడెంట్లు కావడం అలాంటి చాలా చోట్ల జరిగి ఉన్నాయి గతంలో మన జిల్లాలో, మరి ఇతర చోట్ల. ఆ విధంగా అతివేగంతో బైకులు నడపడం, అదేవిధంగా మద్యం మత్తులో బైకులు నడపడం అనేటువంటి ప్రమాదం, వీటిని మేము కంట్రోల్ చేయడానికి 4 చోట్ల పికెట్లు పెట్టి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, పోలీసు సూచనలు పాటించాలి, సేఫ్గా డ్రైవ్ చేసి మీ ఎంజాయ్ మూడ్ని మంచి వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓపెన్ డ్రింకింగ్ గురించి మన గౌరవ ఎస్పీ గారు ఓపెన్ డ్రింకింగ్ అనేటువంటిది జరగకుండా చూడండి, దానివల్ల నేరాలు అరికట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి చాలాసార్లు సూచనలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా గత 5 నెలల నుంచి కూడా ఎక్కడైనా ఓపెన్ ప్లేసుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో తాగడం నేరం అని చెప్పేసి వాటి మీద కేసులు బుక్ చేయడం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఓపెన్ ప్లేసుల్లో తాగి అక్కడ ఏదైనా ఆ సందర్భంలో గొడవపడి కొట్టుకోవడం, బీర్ సీసాలతో లేదా మద్యం సీసాలతో పొడుచుకోవడం కూడా అక్కడక్కడ జరిగి ఉన్నాయి. ఇటువంటి నివారణ జరుగుద్ది. అదేవిధంగా పబ్లిక్ న్యూసెన్స్ కూడా లేకుండా ఉంటుంది. పబ్లిక్ ప్లేసుల్లో తాగుతుంటారు, ఆ దారిని పోయే వాళ్ళు కలవట్ల మీద, రోడ్ల మీద ఇటువంటిది ఏదన్నా తాగితే వాటిని ఓపెన్ డ్రింకింగ్ కేసుగా, అంటే న్యూసెన్స్ కేసుగా మేము కేసులను బుక్ చేస్తామని చెప్పేసి అలాంటివి చేయకుండా పబ్లిక్కి సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, నేను ఒక 5 మంది పిల్లల మీదకి ఎక్కించేసాను. సాక్షాత్తు అది ఎంఆర్ఓ సమక్షం జరిగింది. ఎంఆర్ఓ అక్కడ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నప్పుడే అందరి మీదకి ఎక్కించేశాడు, ఎక్కించిపోయాడు. వాళ్ళు ఏదో పిల్లలు లాక్కొని ఇప్పుడు ఎవరైతే శాండ్ నది వెంబటి 2-3 ప్రాంతాల్లో శాండ్ వెతుకోవడం, ఆ దూర ప్రాంతాలకి ట్రాక్టర్లో తరలించడం జరుగుతూ ఉంది. వాటి గురించి ముఖ్యంగా కంప్లైంట్స్ ఏంటంటే కుర్రవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్లు నడుపుతున్నారని, స్పీడ్గా విలేజ్లో స్పీడ్గా అతివేగంగా ట్రాక్టర్లు నడుపుతున్నారని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంకొకటి కూడా ఏంటంటే పట్ట కట్టుకోకుండా, పైన కవర్ లేకుండా వెనక వచ్చేటువంటి బైక్ రైడర్లకి ఇబ్బందికరంగా ఈ ట్రాన్స్పోర్ట్ స్టాండ్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి గురించి పూర్తి స్థాయిలో అయితే దృష్టి పెట్టలేదు. ఇంక నుంచి మేము కూడా ప్రతి రోజు లేదా వారంలో 2-3 సార్లు అయినా చెప్పి ఆ ఏరియాలో ఒక స్పెషల్ డ్రైవ్ లాగా కండక్ట్ చేసి అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండేటట్టు, ట్రాక్టర్ డ్రైవర్లందరికీ, శాండ్ తోలే వాళ్ళకి ముఖ్యంగా, అదేవిధంగా స్పీడ్ కంట్రోల్ చేసేదానికి, అదేవిధంగా ట్రాక్టర్ల మీద ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో కవర్ ఉండేటట్టుగా డ్రింక్ చేయకుండా వాళ్ళు సేఫ్గా డ్రైవ్ చేసే విధంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తాం. ఓకే.